ప్రియులారా, ఏదైతే ఇరాన్ దేశంలో గొడవలు జరుగుతున్నాయో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సొంత ప్రజలే తిరుగుబాటు చేస్తూ వస్తున్నారో, ఆ విషయమై అమెరికా ప్రభుత్వం స్పందిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళని అందరినీ సపోర్ట్ చేస్తూ మీరు మీ హక్కుల కోసం పోరాడని మేము మీ వెనకాల ఉంటామని ఆ ప్రభుత్వ అధికారులతో కూడా చెప్పాడు. మీరు వాళ్ళ జోలికి వెళ్ళారా, మేము మీ మీద యుద్ధం చేయాల్సి వస్తుంది గుర్తించుకోండి అని. అయినా సరే వాళ్ళు బెదరకుండా ఆ ప్రజలను పవర్ కట్ చేసి మరి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకుండా వాళ్ళని చంపేయడం జరిగింది. అది తెలిసిన డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహించి యుద్ధ విమానాలను సైతం ఆ దేశం మీదకు పంపాడు, యుద్ధం చేసి నాశనం చేయాలని. కానీ ఎలా ఏమైందో ఏంటో తెలియదు, కానీ యుద్ధం ఆగిపోయింది, యుద్ధం జరగల. ఏంటని ఆలోచిస్తూ ఉంటే అన్న శనివారం నాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అనేది రావటం జరిగింది. అదేంటంటే ఇరాన్పై దాడులు లేనట్లే అని. ఇరాన్ విషయంలో పూర్తి సంయమనం పాటించాలని అమెరికాతో సన్నిహితంగా మెరిగే పలు మధ్యప్రాచ్య దేశాలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి జ్ఞప్తి చేశాయనే న్యూస్ చదవడం జరిగింది. అంటే ఇక్కడ ఈ మధ్యప్రాచ్య దేశాలు అంటే ఏదో కాదు, కానీ అందులో ఇస్రాయేల్ దేశం ఉన్న దాన్ని తప్పిస్తే మిగతా అన్ని అరబ్ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి కొన్ని పేర్లు, సౌదీ అరేబియా, ఖతారు, ఒమాన్, ఇలాంటివి. అవి ఇంకో అలాగా బైబిల్లో ఏదైతే 10 రాజ్యాలు 10 కొమ్ములని దానియేలు గ్రంథంలోను ప్రకటన గ్రంథంలోను మనం చూస్తూ వస్తున్నామో అవే ఈ మధ్యప్రాచ్య దేశాలు. ఇవి తమ పనిని ప్రారంభించాయి. అసలు ముందు వచ్చేది ఈ 10 రాజ్యాల కూటమే. వీరిలో నుండే యాంటీ క్రైస్ట్ బయటపడతాడు అనేటువంటి విషయం మనం బైబిల్లో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో కానీ, దానియేలు గ్రంథంలో కానీ, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కానీ మనం చూస్తాం. కాబట్టి ఆ 10 కొమ్ములు ఆల్రెడీ బయలుదేరి తమ చర్యను ప్రారంభించాయి. కనుక మనం అంచె దినాల్లో ఉన్నాం. యాంటీ క్రైస్ట్ బయలుపడే సమయం ఆసన్నమైంది. వాడు పీస్ డీల్స్ చేసిన 3.5 సంవత్సరాలకు సంఘం ఎత్తబడుతుంది, అప్పుడే శ్రమలు ప్రారంభమవుతాయి. కనుక ఆ సమయం దగ్గర పడింది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని చెప్పి, సమయం లేదని ఆల్రెడీ ఆ 10 రాజ్యాల కూటమి తమ చర్యను ప్రారంభించాయని, దీని నుండే యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించి మీరు రాకడ కొరకు సిద్ధపడి రాకడలో కొనుక్కోబడాలని ప్రభు అయిన నామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.